హలో అండి. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు కొత్తిమీరతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, పచ్చడి కోసం అరకిలో కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి తడి లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. కేజీ కొత్తిమీరకు అరకిలో పండు వచ్చి 150 గ్రాముల చింతపండు, 200 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మూడో రోజు కలుపుకోవచ్చండి. ఈ పచ్చడి కోసం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. అవి చివరిలో చూపిస్తాను. ఈ పచ్చడికి కిలో వరకు నూనె పడుతుందండి. కొత్తిమీరను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల వేయించడానికి, రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుందండి. పండు మిర్చిని కూడా కట్ చేసుకోవాలండి. మధ్యకు చీల్చుకున్నా పర్వాలేదు. మిర్చి బలంగా వేస్తే వేలుతాయి కదండి, అందుకే కట్ చేసుకోవాలి. బాండీలో 150 గ్రాముల నూనె వేడి చేసి కొత్తిమీరను వేసి మగ్గించాలి. కొత్తిమీర ఇలా మగ్గితే చాలండి. పచ్చడికి కిలో ఆయిల్ పడుతుంది కదండి. ఇలా కొంచెం కొంచెంగా నూనె వేస్తూ కొత్తిమీర, పండు మిర్చిని మగ్గించుకోవాలి. పండు మిర్చిపై అక్కడక్కడ తెల్ల మచ్చలు వస్తే చాలండి, మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. వేడి కొత్తిమీర కింద చింతపండు సెట్ చేస్తే అది కూడా మగ్గిపోతుందండి. లేదంటే 2-3 నిమిషాలు చింతపండును ఉడికించుకోవచ్చు. చూడండి, కొత్తిమీర, పండు మిర్చి చల్లబడ్డాయి. చింతపండు కూడా మెత్తబడిందండి. ఇప్పుడు ఈ మూడింటిని కొద్ది కొద్దిగా తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. నేను మిక్సీలో వేసేస్తున్నానండి. మీకు టైం ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు. రుబ్బేటప్పుడే కొద్ది కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసుకోవాలి. నా దగ్గర సీసాలు చిన్న చిన్న జాడీలు లేవండి, ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తున్నాను. 2-3 వాయిల్లో రుబ్బుకున్న పచ్చడిని ఇలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం, పులుపు అన్ని సమంగా ఉండాలి కదండి. చూడండి, అన్నీ బాగా కలిసాయి. డబ్బాకు మూత పెట్టేసి 3 రోజులు ఉంచేయాలి. మూత టైట్గా పెట్టకూడదండి. మనం జాడీలో పచ్చడి వేసి మూత పెట్టి బట్ట పెడతాం కదండి, అదేవిధంగా ఇది కూడా మూత టైట్గా పెట్టుకోకూడదు. ఆ విధంగా చేస్తే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. మూడో రోజు మరోసారి మనం తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే రుచి చూసుకుని ఉప్పు తక్కువైతే కలుపుకోవచ్చు. మిగిలిన నూనె కూడా కాచి చల్లార్చుకొని కలుపుకోవాలండి. పచ్చడి చక్కగా ఊరిందండి. ఇది 5వ రోజు అండి. పని ఒత్తిడి వల్ల 3వ రోజు తీయలేకపోయాను. కొత్తిమీర, పండుమిర్చి వేయించడానికి దాదాపు 400 గ్రాముల నూనె పట్టిందండి. మొత్తం పచ్చడికి కిలో పడుతుంది కాబట్టి మిగతా నూనె కూడా కలుపుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ని కాచి చల్లారాక పచ్చడిలో కలపాలండి. గానుగ నూనె కదండి, నురగొస్తుంది. నూనె కలిపాక మరోసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పచ్చడి ఇలా ఉండాలి. మరీ పేస్ట్లా మిక్సీ పట్టక్కర్లేదు. ఇలాగే మొత్తం చట్నీ అంతా రుబ్బుకోవాలి. పచ్చడి రుబ్బుకున్నాక కావలసినంత తీసుకుని తాలింపు వేసి సర్వ్ చేసుకోవచ్చు. మొత్తం పచ్చడికి ఒకేసారి తాలింపు వేయనండి. అప్పటికప్పుడు తాలింపు వేసుకున్న పచ్చడి తింటేనే చాలా రుచిగా, తాజాగా ఉంటుందండి.
అందుకని సగానికి పైగా పచ్చడిని పక్కకి తీసాను. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 వెల్లుల్లిపాయలు ఇలా పైన పొట్టు తీసి కచ్చపచ్చ దంచుకోవాలి. ఈ తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర పప్పులు కానీ వేయనండి. కేవలం ఆవాలు, మెంతులు, వెల్లుల్లి మాత్రమే వేస్తాను. ముందుగా బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు వేయాలి. ఇవి త్వరగా వేగాక స్టవ్ కట్టేసి వెల్లుల్లి వేయాలి. ఈ నూనె చల్లబడ్డాక పచ్చడిలో వేసి బాగా కలపాలండి. తాలింపు చల్లబడిందండి. చూడండి, స్టవ్ కట్టేసిన తర్వాత వేసిన వెల్లుల్లి చక్కగా వేగింది. ఇప్పుడు దీన్ని చట్నీలో వేసి కలుపుకోవాలి. చూడండి, పచ్చడిలో తాలింపు బాగా కలిసింది. దీన్ని ఇలా వేడివేడి అన్నంతో కానీ టిఫిన్తో కానీ సర్వ్ చేసేయచ్చు. ఈ పచ్చడి సంవత్సరానికి పైగా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. నూనె, ఉప్పు బాగా వేసాం కాబట్టి బూజు పట్టడం, పులిసిపోవడం లాంటివి ఉండవండి. దీన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ భద్రపరుచుకోవాలి. ప్రస్తుతం వాడుకోవడానికి వీలుగా చిన్న జాడీలోకి తీస్తున్నానండి. స్టోర్ చేయడానికి పక్కకు తీసిన చట్నీ అండి ఇది. ప్రస్తుతం ప్లాస్టిక్ డబ్బాలో ఉంది. దీన్ని జాడీలోకి మార్చేస్తానండి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తాజాగా ఉంటుందండి. మనం తయారు చేసుకున్న పచ్చడికి అంతటికి తాలింపు ఒకేసారి పెట్టాలంటే 200 గ్రాముల వెల్లుల్లి పడుతుందండి. మీరు అలాగైనా ఒకేసారి పోపు పెట్టి నిల్వ చేసుకోవచ్చు. నేనైతే తాజాగా ఉండాలని అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా తీసి తాలింపు వేస్తానండి. ఇలా కొద్ది కొద్దిగా తీసి తాలింపు వేసుకుంటే ఆ తాలింపు వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ఈ టేస్టీ పచ్చడి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. Thank you for watching my channel.